Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? ఇక ఈ కల్తీ ఆహారం గురించి టీవీ9 గత కొద్ది రోజులుగా వరుసగా కథనాలు ప్రసారం చేస్తూనే ఉంది. టీవీ9 ఇంపాక్ట్కి సంబంధించిన కథనం ఇప్పుడు మనం చూస్తున్నాం. టీవీ9 ప్రసారం చేస్తున్న ఈ కథనాలకి మంత్రి దామోదర రాజనరసింహ స్పందించారు. ప్రభుత్వం దీనిపై కఠిన చర్యలు తీసుకుంటుంది అని స్పందించారు. బిర్యానీ నుంచి షవర్మా వరకు కల్తీ అవుతోంది. ఫుడ్ సేఫ్టీ దాడులు జరుగుతున్నాయి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్స్పెక్షన్లు పెంచాం, కఠిన చర్యలు ఉంటాయంటున్నారు మంత్రి. ఇక కల్తీ ఫుడ్ అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ. ఇక టీవీ9తో ఆయన ఇంకా ఏమన్నారో మరింత సమాచారం మా ప్రతినిధి శివతేజ అందిస్తారు. కల్తీ ఫుడ్ అంశంపై మనతో మాట్లాడడానికి రాష్ట్ర మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఉన్నారు. రాజనరసింహ గారు ఏం చెప్తారు? హైదరాబాద్లో దేశంలోనే హైదరాబాద్ మొట్టమొదటిగా కల్తీ ఫుడ్లో ఉందంటూ నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఎట్లా చూస్తారో, ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా ప్రభుత్వము యాక్ట్ చేయాల్సిందే. ఎందుకంటే హైదరాబాదు ప్రపంచంలో కొన్ని ఫుడ్ ఐటెంకు ప్రశస్తం పొందింది. పర్టికులర్లీ హైదరాబాద్ బిర్యానీ అంటే వరల్డ్ ఫేమస్ బిర్యానీ. కానీ ఏది ఉన్నా ఫుడ్ సేఫ్టీ యాక్ట్ 2006ని మేము అమలు చేయాల్సిందే. ఖచ్చితంగా అమలు చేస్తాము. ఇప్పుడు ఇన్స్పెక్షన్ జరుగుతున్నాయి, అంటే దాడులు అనను కానీ ఇన్స్పెక్షన్ జరుగుతున్నాయి. ఇక మా వంతు బాధ్యతగా మేము ప్రతి ప్రాంతంలో, అది ఏ రెస్టారెంటే కానీ, పెద్దదే కానీ, చిన్నదే కానీ, చిరు వ్యాపారస్తులే కానీ ఏది కూడా వదిలేది లేదు. ఖచ్చితంగా మా ఇన్స్పెక్షన్ అనేది ఇంకా పెంచుతాము. ఇన్స్పెక్షన్సు, రిపోర్ట్సు, రిజిస్ట్రేషన్సు ఇవి ఖచ్చితంగా ఇంకా రాబోయే కాలంలో ఇంకా పెంచుతాము. అట్ ద సేమ్ టైం అవగాహన కూడా మొన్న నిర్వహించాము. వారు సర్టిఫికేట్ ఇచ్చాము, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్. అప్పుడు చెప్పాము, ఈ ఫుడ్ మీద కానీ డ్రగ్స్ మీద కానీ ఎప్పటికీ సామాన్యునికి ఒక అవగాహన అనేది ఉండాలి. ఇక్కడ కూడా కాంప్రమైజ్ కూడా ఆలోచన కాదు ఇది. ఖచ్చితంగా ప్రజలను కాపాడుకోవాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రభుత్వం చాలా సీరియస్ యాంగిల్లో తీసుకుంటుంది. అంత ఆషామాషి కాదు. ప్రభుత్వం చాలా చాలా సీరియస్ యాంగిల్లో తీసుకుంటుంది. మీరు రాబోయే కాలంలో మీరే చూస్తారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఇన్ని ఇన్స్పెక్షన్ జరగలేదు. గతంలో కూడా ఎప్పుడు ఇన్ని ఇన్స్పెక్షన్స్, ఇన్ని టెస్టింగ్స్, ఇన్ని రిజిస్ట్రేషన్స్ ఇక్కడ కూడా జరగలేదు. దాన్ని వేగవంతం చేసినాము, ఇంకా పెంచాము, ఇంకా పెంచుతాము. సో విధంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఖచ్చితంగా కాపాడి తీరుతామంటూ కూడా చెప్తున్నారు. హైదరాబాద్లో దొరికేటువంటి ఫుడ్ ప్రపంచంలో కూడా దొరకని ఫుడ్ కూడా హైదరాబాద్లో దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. దానిపైన ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తూనే ఉన్నాము. రాబో రోజుల్లో కూడా ఇంకా ఎక్కువగా తీవ్రత ఉంటుంది ఇన్స్పెక్షన్ పైన అంటూ కూడా చెప్తున్నారు. ఓటు స్టూడియో.